శాంతినిచ్చే యేసునామం, ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. యేసు నీవే దయా సాగరం, యేసు నీవే దయా సాగరం, యేసే మహదాత, యేసే మహదాత, యేసే మహదాత, యేసే మహదాత. ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. భువిపై నీవు జన్మించినావు, భువిపై నీవు జన్మించినావు, సిలువపై మరణించావు, సిలువపై మరణించావు, సిలువపై మరణించావు, సిలువపై మరణించావు. ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం, ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. మన పాపములను పరిహారింపన్, మన పాపములను పరిహారింపన్, యేసు బలియాయన్, యేసు బలియాయన్, యేసు బలియాయన్, యేసు బలియాయన్. ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం, ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. సిలువలో నీ రక్తమును క్రయముగా, సిలువలో నీ రక్తమును క్రయముగా మాకై చెల్లించావు, మాకై చెల్లించావు, మాకై చెల్లించావు, మాకై చెల్లించావు. ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం, ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. త్వరలో మనలను పరమున చేర్చ, త్వరలో మనలను పరమున చేర్చ, భువికే దిగి వచ్చన్ యేసు, భువికే దిగి వచ్చన్, భువికే దిగి వచ్చన్ యేసు, భువికే దిగి వచ్చన్. ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం, ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. భువిపై నీవు జన్మించినావు, భువిపై నీవు జన్మించినావు, సిలువపై మరణించావు, సిలువపై మరణించావు, సిలువపై మరణించావు, సిలువపై మరణించావు. ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం, ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. నుండి తాగేళ్ళు కుందేలకు పెట్టినట్టు. పరిశుద్ధ గ్రంథము నుండి లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం.
27వ వచనం. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 27వ వచనం. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలముకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటి వానికి పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను అనెను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు. మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్లిన ఎడల వారు మారు మనసు పొందురని చెప్పెను. అందుకతడు, మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినిన ఎడల మృతులలో నుండి ఒకడు లేచిన వారు నమ్మరని అతనితో చెప్పెను. దేవుడు వాక్యమును దీవించునుగాక. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈ రాత్రికాల సమయమున పెద్ద ఓబులమ్మ కుమారుడైనటువంటి థామస్ మరణం ఆధారము చేసుకుని పరిశుద్ధ గ్రంథములో నుండి జీవవాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి నిన్ను ఆదరించేటువంటి, నీకు ఆదరణ కలిగినటువంటి మాటలు ఇవ్వడానికి ఆయన ఇష్టపడినాడు. కాబట్టి ప్రేమతో నీతో మాట్లాడుతున్నాడు. ఈ సన్నివేశములు చూసినప్పుడు ఇక్కడ ధనవంతుడు, దరిద్రుడు ఇద్దరున్నారు. దరిద్రుడేమో పేద దరిద్రుడు, మామూలు దరిద్రుడు గాడు. కనీసం ఉండడానికి ఇల్లు లేదు, గూడు లేనివాడు, కూడు లేనివాడు, బట్ట లేనివాడు. దానికి తోడుగా ఈ కురూపలతో ఉండాయి, రోగముగ్రస్తుడై ఉంటున్నాడు. ఎంత దరిద్రమైనటువంటి జీవితం అంటే భూలోకములో ఎవరికి ఉండదేమో అంత భయంకరమైనటువంటి దరిద్రమైనటువంటి జీవితము కలిగినటువంటి వాడు. వాని పేరే లాజర్. దేవుని సహాయము పొందినటువంటి వాడు లాజర్ అంటే. దేవుని సహాయమును పొందడానికి అర్హత కలిగినటువంటి వాడు. వాడు తన జీవిత యాత్రలలో ఆకలి తీర్చుకోవడానికి నీ ధనవంతుని ఇంట వాకిట్లో పడి ఉన్నాడు. ఆ ధనవంతుడు తిన్నటువంటి ప్లేట్లలో పడినటువంటి ఆ ముక్కలు పడినటువంటి ఆ ముక్కలను తీసుకొని ఆ రొట్టె ముక్కలు తిని ఆకలి తీర్చుకునేటువంటి వాడు. వానికి ఒక సమయం వచ్చింది. దేవుని యొక్క దూతలు వచ్చి వారిని తీసుకొని పోయినాడు పరమకు. తర్వాత ధనవంతుని యొక్క కాలం వచ్చింది. వీడు కూడా చనిపోయినాడు. వీడు పాత పెట్టబడినాడు. భూలోకములేమో ధనవంతుడు, కానీ పరలోకములో దరిద్రుడు. భూలోకములో దరిద్రుడైనటువంటి వాడు పరలోకములో ధనవంతుడిగా ఉన్నాడు. భూలోకములో ధనవంతుడైనటువంటి వాడు దరిద్రుడిగా పరలోకములో పరదేశంలో అబ్రహాము రమ్మున పరదేశంలో కనపడుతున్నాడు. కారణం, దేవుడు ధనవంతునికి ఎంత కావాల్సిందో ఇచ్చేసినాడు. ఏది కావాలన్నా అది ఇచ్చేసినాడు. ఉద్యోగం కావాలన్నా, భూములు కావాలన్నా, ఆస్తి కావాలన్నా, అంతస్తు కావాలన్నా, హోదా కావాలన్నా, అధికారం కావాలన్నా, ఏది కావాలన్నా ఇచ్చేసినాడు. సకల సంపదలతో తులతూగుతున్నటువంటి వాడు. వీని దృష్టిలో ఏ మాత్రమునో దేవుడు ప్రేమ, కనికరమును, వాత్సల్యమును ఇవన్నీ ఎరగలేనటువంటి వాడు. అంత భయంకరమైనటువంటి జీవితం. దేవుని యొక్క ప్రేమ, దేవుడు అనేటువంటి పదానికి స్థానమే లేనటువంటి వాడు. అలాంటి ధనవంతుడు దేవుడు లేనటువంటి జీవితం, దేవుడిని తెలుసుకోలేనటువంటి జీవితం, దేవుడు లేనటువంటి జీవితం కలిగినటువంటి వాడు కూడా ఆధ్యాత్మికమైనటువంటి దరిద్రమైనటువంటి జీవితం, శాపగ్రస్తమైనటువంటి జీవితం, ఎడారి లాంటి జీవితం, ఎండిపోయినటువంటి జీవితం, గొడ్డుబారినటువంటి జీవితం.
తృప్తి లేని జీవితం, ఆనందం లేని జీవితం, ఆశ్రితం ఉందిలే, ధనం ఉందిలే అనుకున్నటువంటి వ్యామోహంతో బ్రతుకుతున్నటువంటి వాడు దేవుడు నీ జీవితంలో లేకపోతే నువ్వు దరిద్రుడివే. భూమి నుండి వచ్చినటువంటి ఏది నువ్వు తీసుకొని పోలేవు. దరిద్రుడైనటువంటి లాజర్ దేవుని యొక్క సహాయం పొందినాడు. తనున్న స్థితిలోనే ఆకలి బంటలతోనూ వేదనతోనూ పేదరికములో కడు పేదరికముతో బ్రతుకుతున్నటువంటి ఆ లాజర్ దేవుని యందు విశ్వాసం ఇచ్చినాడు. ధనవంతుడేమో తులతూగుతూ ఉంటున్నాడు. వెంటనే వారికి కాలం వచ్చినప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయినారు. దరిద్రుడైనటువంటి లాజర్ అబ్రహాం రొమ్మున ఉన్నాడు. ఎంత ఆనందం, ఎంత సంతోషంతో ఉన్నాడు. భూలోకములేమో దరిద్రుడిగా ఉన్నటువంటి వాడు, ఆకలితో కడుపు నింపుకున్నటువంటి వాడు చనిపోయిన తర్వాత అక్కడ అబ్రహాము రొమ్మున అనుకున్నట్వే దేవుని యొక్క ప్రేమను కలిగినటువంటి వాడు, దేవుణ్ణి హత్తుకున్నటువంటి వాడు. భూలోకములో దేవుడు ప్రేమటువంటి సహోదరుడా, సహోదరి, బ్రతికి ఉంటున్నప్పుడు నువ్వున్న స్థితిలోనే, నేనున్న స్థితిలోనే, మనమందరం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే దేవుని ఎరిగి ఆ స్థితిలో గణపరచాలి, ఆ స్థితిలో ఆయనను గౌరవించాలి. దేవుడే నా స్థితిని చూసినటువంటి వాడు, నా రోగం చూసినటువంటి వాడు, నా దరిద్రతను చూసినటువంటి వాడు, పడినటువంటి బల్లకి రొట్టె ముక్కలను ఏరుకొట్టినటువంటి వాడిని నా స్థితిని చూసినాడు. అయితే దేవుని యందు విశ్వాసం ఇచ్చినాడు కాబట్టి చనిపోయిన తర్వాత అక్కడ అసలు జీవితం యొక్క రంగు ఆడగనపడుతుంది. ధనవంతుడు, దరిద్రుడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈ రాత్రికాల సమయమున జీవిస్తున్నామనేటువంటి పేరు మాత్రమే ఉన్నది. దేవుడు లేనటువంటి జీవితం. ఎన్నాళ్ళ బ్రతుకు? దేవుని మాటలు చెప్తావు, దేవుని పాటలు పాడతావు, దేవుని వాక్యాన్ని వింటావు, దేవుడు లేడు. దేవుడు లేని జీవితం దయ్యము జీవితం. ధనమా దైవమా? ధనము కావాలని ఆశించినాడు, దైవాన్ని విడిచిపెట్టినాడు. దైవం కావాల్సినటువంటి వాడు ధనం విడిచిపెడతాడు, ధనం కావలసినటువంటి వాడు దైవాన్ని విడిచిపెడతాడు. ఈ రాత్రికాల సమయమున పండుకొని మంచాల మీద ఉన్నటువంటి సహోదరుడా, సహోదరి, సూటిగా నా ప్రభువైన యేసుక్రీస్తు వారి నీతో మాట్లాడుతున్నాడు. లోక పాపాన్ని మోసుకొని పోయినటువంటి దేవుని గొర్రెపిల్ల, పాపం నిమిత్తమై బలియాగమైనటువంటి వాడు, లోక స్నేహం నుండి తప్పించినటువంటి వాడు, దుర్మార్గులను రక్షించేటువంటి వాడు, దొంగలను, వ్యభిచారులను, మాంత్రికులను ఆ నరక యాతనలో పడకూడదనే ఆయన ఈ లోకానికి వచ్చి నీ నిమిత్తము, నా నిమిత్తము ఆ కల్వరి శిలువలో భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడబడి రక్తం కార్చేటువంటి ఆ దేవుడే నన్ను రక్షించేటువంటి దేవుడు. ఈ లోక స్నేహము దేవునికి వైరమని నువ్వు వెరగవా అని లోకము నుండి, పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి నన్ను రక్షించినటువంటి దేవుడు సజీవుడు. ఆ దేవుడే ఈనాడు నీతో మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ళు నీ ధన సంపదను చూసుకొని ఊగుతావు? ఎన్నాళ్ళు నీ గర్వాన్ని బట్టి, నీ ధనాన్ని బట్టి చూసుకొని మురిసిపోయి జీవిస్తావు? అవి ఏనాటికి నీ ఎంట రాలేవు. ఆ ధనమే, ఏ ధనాన్ని నువ్వు చూసుకొని ఆధారపడి బతుకుతున్నావో ఆ ధనమే నిన్ను పాతాళానికి తోస్తుంది. ఏ పాపాన్ని నువ్వు ఆధారం చేసుకొని బ్రతుకుతున్నావో, తొలతూగుతున్నావో ఆ పాపమే నిన్ను పాతాళానికి తోస్తుంది. ఈ రోజైనా, ఈ సమయమైనా, ఈ రాత్రికాల సమయమైనా సహోదరుడా, సహోదరి, నీ జీవితమును ధనమా దైవమా ఏది కోరుకుంటావు? భయంకరమైనటువంటి యాతనలో వన్నాడు అబ్రహాం. ఏమో రొమ్మున ఆనుకొని ఆయన ఉంటే, ఇక్కడ పాతాళములో ధనవంతుడు వన్నాడు, తులతూగినాడు. ఏది తక్కువ కాలేదు.
అలాంటి వాడు ఇప్పుడు ఏమైపోయినాడు? దేవుని యొక్క అబ్రహామును నుండి చూసి వారిద్దరికి అగాధం. ఈడ భూలోకములో వ్యత్యాసమే, ఆడ కూడా వ్యత్యాసమే. ఎక్కడ కూడా నీతిమంతునికి అవినీతిమంతునికి, పరిశుద్ధునికి అపవిత్రతకును ఎక్కడ తేడానే. భూలోకముల తేడానే, పరదేశుల తేడానే. ఇంకా పరలోకానికి పోవడానికి అనీతిమంతునికి అపవిత్రునికి చోటు లేదు. అయితే ధనవంతుడైనటువంటి వాడు యాతన అనుభవిస్తున్నాడు, పాపము యొక్క రుచి చూసినాడు. పాపము యొక్క రుచి చూసినాడు. లాజర్ను చూసి, అబ్రహాము తండ్రి అయినటువంటి అబ్రహామా ఇప్పుడు కనపడుతున్నాడు. తండ్రి అబ్రహామును పిలిచినటువంటి దేవుడు, విశ్వాసులకు తండ్రి అయినటువంటి దేవుడు ఇప్పుడు కనపడుతున్నాడు. జీవంతో ఉన్నప్పుడు కనపడలే. ఆచారమైనటువంటి భక్తి, కుల భక్తి, మత భక్తి, వంశభక్తి, పారంపర్యంగా ప్రభుత్వం యొక్క భక్తి, ఎన్నాళ్ళు ఆ నటన జీవితం ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందే, ప్రభు రాకముందే మనసు మార్చుకో, నడత దిద్దుకో, వేషధారి జీవితమును జీవించాలి. మహాభయంకరమైంది. ఎన్నెన్నో చెప్పొచ్చు. విశ్వాసము లేని, పరిశుద్ధ లేనటువంటి జీవితం నిన్ను పాతాళానికే మనల్ని తోస్తుంది. ఈ ధనవంతుడైనటువంటి వాడు ఆయన కేకలేస్తున్నాడు, యాతన పడుతున్నాడు. అబ్బాయి అగ్నిగుండానికి నేను తట్టుకోలేకపోతున్నాడు. ఆ కేకలు జీవించినప్పుడే చూసుకుంటే నీకు అవకాశం ఇస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, నిర్లక్ష్య పెడుతున్నావు, పెడచెవిన పెడుతున్నావు, నాకు కాదులే అనుకుంటున్నావు కదా, నీకే. అంతలో పుట్టి అంతలో మాయమైపోయి ఆవు లాంటి మన జీవితాన్ని, మానవుని జీవితాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. పొరుగువాన్ని చూసినప్పుడు నువ్వు పొరుగువాని వల్లే చూస్తున్నావు. ప్రేమ లేని జీవితం, ఆడంబరమైన జీవితం ఎన్నాళ్ళు జీవిస్తావు? సహోదరుని చూసి ప్రేమించలేవు, ఓర్చుకోలేవు. తల్లికి కనీసమును కనికరం చూపకోకుండా పట్టడన్నం పెట్టలేనటువంటి వాళ్ళం. ఎన్నాళ్ళయ్యా ఈ జీవితం? ధనవంతుడు, ధనముంది, ధాన్యం ఉంది, హోదా ఉంది, అధికారం ఉంది, ఏది చేసినా చలామణైతుందని నేను విర్రవీగుతున్నాం. ఈ ధనమే దైవాన్ని మరిచేటట్టు చేస్తుంది. సహోదరుడా, సహోదరి, ధనం కోసం పాకులాడుతున్నావు. ఎన్ని అబద్ధాలు ఆడతావు ఈ జానెడ పొట్ట కోసం? తల్లిని, పిల్లలను కానుకోకుండానే చేస్తున్నావు. ఎంత ఈ జానెడ పోనీ నిండుతుందా? తరాలు తిన్న కూడా ఈ జానెడ పొట్ట నీకు నిండదు. తృప్తి లేని జీవితం. కారణం, దేవుడు నీలో లేడు. దయ్యం ఉంది, దైవం లేదు, ధనం ఉంది. ఇవన్నీ ఎదిగినటువంటి వాడే ఆయన పాతి పెట్టబడినప్పుడు ఆ పాతాళములో నుండి కేకలిస్తున్నాడు. తండ్రివైన అబ్రహామా, నాకు ఏ లాజర్నైతే హీనంగా చూసినాడో, ఏ చిన్న చూపు చూసినాడో, ఆ కురూపి చేతులతో ఇప్పుడు నీటి చుక్క కావాలా? సహోదరుడా, ఇలాంటి స్థితి నీకు రాకూడదనే ప్రేమతో పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల ద్వారా మాట్లాడుతున్నాడు. థామస్ యొక్క మరణాన్ని ఆధారం చేసుకొని దేవుడు నీతో మాట్లాడతాడు. ఎందుకు తప్పించుకొని తిరుగుతావు? ఎందుకు లోబడవు? ఎవరు నీతో మాట్లాడితే లోబడతావు? అందుకే ఈ సత్యన్నిటిని చూసి ఆ ధనవంతుడన్నా, అయ్యా, ఈ వేదనకరమైనటువంటి స్థలం నా సహోదరులు రాకూడదు. ఆడ ప్రాధాయపడుతున్నాడు, ఈడ ప్రాధాయపడుతున్నాడు. బోధకులు, సేవకులు, వర్తమానికులను, అపోస్తలులను, పాటలు పాడేవారు, పరిశుద్ధులు, పురవీధుల నుండి దేవుని యొక్క వాక్యమును మరణించి సమాధి చేయబడినటువంటి యేసుక్రీస్తు వారు
పాపము నుండి రక్షించేటువంటి వాడు, పాతాళములో పడుకోకుండా పరదేశంలో నిన్ను ఉండాలని, ఆ పరలోక రాజ్యంలో చేర్చాలని ప్రేమతో నిన్ను హెచ్చరిస్తే అంత నిర్లక్ష్యమా? ధనము చూశా సహోదరుడా, సహోదరి, నీ ధనము నిన్ను మోసం చేస్తుంది. నీ ధన వ్యామోహం వలనే నీవు దేవునికి దగ్గరికి రాలేకపోతున్నావు. ఆ ధనవంతుడు అంటున్నాడు, అయ్యా ఇది వేదనకర స్థలం, భయంకరమైన స్థలం, కేకలేస్తున్నాడు. ఎవరు పట్టించుకుంటాడు? ఇక్కడ కేకలు వేసి ఏను యొక్క సువార్త చెప్తే వినడం లేదు, అక్కడ కేకలేస్తే ఎవరుంటారయ్యా? సహోదరుడా, సహోదరి, నీకు అర్థమైనా అర్థం కాకపోయినా పెడచెవిన పెట్టిన పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మారు మనసు తగినటువంటి జీవితం జీవించాలని, మతములో ఉన్నా, కులములో ఉన్నా, ఏమిట్లో ఉన్నా నీకు రక్షణ కావాలని ఆయన చెప్తున్నాడు. అది భూలోకములోనే నీకు దొరికేది, మరణం తర్వాత దొరకదు. లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నీకు దొరకదు. ఆశించినా ఉండదు, కన్నీళ్లు విడిచినా దొరకదు. అందుకే అయ్యా నీ దగ్గరికి నా దగ్గర రానికి మన ఇద్దరు ఎడబాటు ఉంది. అక్కడ ఎడబాటే, ఇక్కడ ఎడబాటే, అక్కడ తేడానే, ఇక్కడ తేడానే. ఇక్కడేమో భూలోకంలో సుఖంగా ఉన్నాడు, శరీర సుఖము. అయితే అక్కడ దరిద్రుడు అబ్రహాము రొమ్మున ఆనందంగా ఉంటున్నాడు, ఆకలి దప్పు లేనటువంటి జీవితం. అందుకే ఇవన్నీ చూసినటువంటి వాడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఎక్కడున్నారు? భూలోకములో ఉన్నారయ్యా. వాళ్ళు ఈ వేదనకరమైన స్థలంకి రాకూడదని వేడుకుంటున్నాడు. అయ్యా అక్కడ ఉన్నారయ్యా చెప్పేటోళ్ళు, నా దాసులు ఉన్నారు, నేను అభిషేకించినటువంటి వాళ్ళు ఉన్నారు, నా రక్తంతో కనబడినటువంటి వాళ్ళు బిడ్డలు జనాంగం ఉన్నారు, ప్రత్యేకమైనటువంటి గుంపు. అదే క్రైస్తవుల యొక్క గుంపు. వారు చెప్పే మాటలు భూలోకములో వినకపోతే ఇంకా పరలోకము నుండి పంపించేస్తారా? నమ్ముతారా? దేవదూతల ద్వారా చెప్తే వింటారా? ఒకసారి ఒక సహోదరుడు మద్రాసులో లారీ యాక్సిడెంట్ అయింది, సావు బతుకుల్లో రక్తం అంతా కారుతుంది. అతను హాస్పిటల్లో తీసుకొని పోయి ఆ శవాలు పోసేటువంటి బెడ్లో పెట్టిన, ఆ రూమ్లో పెట్టినాడు. రూమ్లో పెట్టినప్పుడు అతడు యేసు ప్రభుని నమ్ముకున్నాడు. ఏం ప్రార్థన చేసుకున్నాడో ఏమో తెలియదు, కానీ చనిపోయినటువంటి విషయము అందరికి ప్రాకిపోయింది ఆ ప్రాంతంలో. దేవుడేమో అతన్ని అద్భుతముగా బ్రతికించినాడు. గాయాలన్నీ రక్తంతో గడిగినట్టు అందరికి కనపడినాయి పబ్లిక్ గా. జరిగిన సంఘటన. ఆ గాయాలన్నీ చూసి ఇతడు బతకడు అని డాక్టర్లంతా చూసి చూడనట్లుగా, అతన్ని ముట్టనట్టుగా వెళ్ళిపోతున్నారు. కొన్ని కట్లు కట్టి 1 గంట లోపలనే ఎవరు లేరు. శవాన్ని తీసుకొని రావాలన్నటువంటి ఆ కాంపౌండర్ పోయి వెళితే అతడు లేచి కూర్చున్నాడంట ఆ కట్లు కట్టిన దాంతోనే. లాజర్ బయటికి రా అన్నటువంటి కట్ల రీతిగా ప్రభుని యేసుక్రీస్తు వారు ఆ సహోదరుని ప్రభునందు విశ్వాసం ఉంచడం వలన, గాయపడిన హస్తములతో అతని తాకుట వలన మరణ స్థితిలో మరణించినటువంటి ఆ స్థితిలో లేచి నిలబడటం వలన బ్రతికి ఉన్నటువంటి వాళ్ళే నమ్మలేకపోతున్నారంట. అయ్యో దయ్యమై వచ్చినాడు, అయ్యా నేను దయ్యాన్ని కాదయ్యా, భూతాన్ని కాదయ్యా, నేను బ్రతికినాని వాళ్ళ వీళ్ళు పరుగుతుంటే ఈయన కూడా వాళ్ళంటే పరుగుతుంటే ఆసుపత్రి గందరగోళం. అలాంటి స్థితిలో భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు నీకు చెబితే వినుకోకుంటే దేవుడే రావాలనా? దైవ సేవకులు చెప్తే వినవా? ప్రేమటువంటి సహోదరుడా, సహోదరి, ప్రేమతో నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. భూలోకములో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారయ్యా, వాళ్ళు చెప్తే విను. కాబట్టి వేదనకర స్థలముల మీద ఎలకోకుండా, పేదరికములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నీవు దేవుని నమ్ముకో. ధనాన్ని నమ్ముకుంటే నువ్వు పాతాళానికి,
ఏ పాపాన్ని నువ్వు ఆధారం చేసుకొని బ్రతుకుతున్నావు అదే పాపము నిన్ను పాతాళానికి తోస్తుంది. ఏ ధనాన్ని నువ్వు ఆధారము చేసుకొని జీవించాలనుకుంటున్నావో అదే ధనము నిన్ను పాత నరకానికి తోస్తుంది. ధనమే నీకు దైవంగా మారిపోతుంది. ఆ ధనమే నీకు నువ్వు దయ్యంగా మారిపోతుంది. జాగ్రత్త సహోదరుడా, సహోదరి. ఇంకా లూకా రాసిన సువార్త 12వ అధ్యాయంలో అక్కడ చూసుకుంటే అక్కడ కూడా ఒక ధనవంతుడు ఉన్నాడు. సమృద్ధిగా పండింది. బీదాబిక్కికి ఏమాత్రమును పొరుగు వారికి సహాయం చేయలేనటువంటి వాడు. తన కడుపే తన కైలాసం. దయా దాక్షిణ్యము లేనటువంటి వాడు. ఈ ధాన్యాన్ని ఎట్లా కూర్చుకోవాలా, ఏం చేయాలి, ఇదే ఆలోచనే. దేవుడే నీకు గాలి ఇవ్వకపోతే, దేవుడే నీకు వర్షం ఇవ్వకపోతే, దేవుడే నీకు ఎండ వేయకపోతే, తగిన సమయంలో తగిన ఋతువులన్నీ కలగజేసి నిన్ను పంట పండిస్తే దేవుణ్ణే మర్చిపోయినావు. అతని జీవితంలో కూడా దేవుడు అనేటువంటి పదమే లేదు. తినుము నా ప్రాణమా, తినుము త్రాగము సుఖించము, ఇవే మాటలే. కేవలం జానెడు పొట్ట కోసం మానవుడు ఎంత ఆరాటపడుతున్నాడు, ఎంత మందిని మోసం చేసి అబద్ధాలు చేసి జీవిస్తున్నాడు. కేవలం జాడం పొట్ట కోసమే. ఇంత భయంకరమైనటువంటి జీవితం. దేవుడు సమస్తము కలిగించినటువంటి దేవుడు ఒక్క గింజ వేస్తే నీకు 100 గింజలు ఇస్తున్నాడు. అద్భుతంగా దాన్ని ఆలోచన చేసినటువంటి వాడు కాదు. ఏనాడు పండింది ప్రభు సన్నిధిలోనికి తీసుకుని, అయ్యా ఇంత ఇచ్చిన వాడు కృతజ్ఞత కలిగిన జీవించాలి. కృతజ్ఞత లేనివాడు వాడు కూడా పొరుగువాని చూస్తే సరి పొరుగువాని వల్లే చూస్తున్నాడు. ఎవరికి దయా దాక్షిణ్యం లేక చూపలేనటువంటి జీవితం. తినుము త్రాగు నా ప్రాణమా, అంతే, వారి ప్రాణమే. అయితే దేవుడు అంటున్నాడు ఆ రాత్రికాల సమయన, వెర్రివాడా ఈ రాత్రికాల సమయం నీ ప్రాణం అడుగుతున్నాడు. చూడండి దయచేసి లూకా రాసిన సువార్త 12వ అధ్యాయం 20వ వచనం. అయితే దేవుడు, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు, నీవు సిద్ధపరిచినవని ఎవని అతనితో చెప్పాను. సహోదరుడా, సహోదరి, అన్నీ సిద్ధపరచుకున్నావు. నీకేమేమి కావాలనో తరతరాలకును పిల్లల కోసమే మోసం చేసి అబద్ధం చేసి జూదమాడి చేయరాని పనులు చేసి సంపాదిస్తున్నావు, నిలబెట్టినావు. పిల్లల కోసం ఆస్తి కూడిపెడుతున్న పాపముతో కూడినటువంటి ఆ ఆస్తి అవమానమే తెస్తుంది. పాపము మనుషులకు అవమానం చేస్తుంది. పాపము మనిషిని మరణం చేస్తుంది. పాపముతో కూడినటువంటి ఆ ధనం వలన శాపం. కాబట్టి ఇక్కడ వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాడు. సహోదరుడా, సహోదరి, ధనం కోసమును ప్రాకులాడుతున్నటువంటి వాడా ఈ రాత్రి కాల సమయమున వెర్రివాడా అంటున్నాడు. పిచ్చోడా, ఇవన్నీ ఇడిచిపెట్టిపోవాల్సిందేరా. నువ్వు సమకూర్చినటువంటి నీవి ఎవరు వెళ్తాయి? ప్రేమటువంటి సహోదరుడా, సహోదరి, వెర్రి వాళ్ళం వలె నీవు నేను ఉండకూడదని దేవుని యొక్క సహాయం వలన లోకములో జీవించాలని దేవుని యొక్క వాక్యమును నీ కోసరము నా కోసరమును ఆయన వాక్యమైనటువంటి దేవుడు శరీరధారిగా వచ్చి నీ నిమిత్తము నా నిమిత్తమును పాపంతో కూడినటువంటి జీవితం, మోసకరమైనటువంటి జీవితం, వెటకారమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి మనల్ని చనిపోతే పాపములు చనిపోతే పాతాళములో పడతామని ఆయనే మనల్ని ప్రేమించి నీ కొరకు నా కొరకు వెర్రి వాళ్ళము వలె జీవిస్తున్నటువంటి వాళ్ళం, ధన వ్యామోహం వలె జీవిస్తున్న మన కొరకు ఆయన ధనవంతుడై ఉండి నీ నిమిత్తము నామిని దరిద్రుడిగా లోకానికి వచ్చి కల్వరి శిలువలో రక్తం కార్చి క్రయధనం చెల్లించినాడు, చనిపోయినాడు, సమాజపడినా తిరిగి 3వ దినమున లేచి మరణాన్ని జయించినటువంటి దేవుడు, మరణపు ముళ్ళు విడిచినటువంటి వాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని ప్రశ్నించినటువంటి వాడు.
ప్రేమైనటువంటి సహోదరుడా సహోదరి, మరణాన్ని జయించేటువంటి దేవుడు. ఎవరన్నా కానీ మరణాన్ని జయించేటువంటి వారు ఎవరన్నా భూలోకంలో కనపడతారా? ఇది కాకుంటేది, అది కాకుంటే ఇది చెప్పాల్సిందే గాని ఫలాని రోజు చనిపోతాను, ఫలాని రోజు తిరిగి లేస్తానని ముందుగాలనే ప్రేమతో హెచ్చరిక చేసినటువంటి దేవుడు ఆ మాట నిలువు. లేఖనాల ప్రకారమును చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, లేఖనాల ప్రకారం తిరిగి లేచినటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు, సజీవైనటువంటి వాక్యముతో నీతో మాట్లాడుతున్నాడు. ఎర్రివాడా, నువ్వు ధనం మీద వ్యామోహంతో ఉంటున్నావు, ఇవన్నీ ఇచ్చిపెట్టుకోవాల్సింది ఎవరైతే ప్రాణం అడుగుతున్నాడు, పాతాళంలోనికి వెళుతాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడ సహోదరి, రాత్రికాల సమయమున నా ప్రభువైన యేసుక్రీస్తు, నా ప్రాణాన్ని కాపాడినటువంటి దేవుడు, లోకం నుండి, పాపం నుండి, శాపం నుండి, మరణము నుండి, లోక స్నేహము నుండి తప్పించినటువంటి ఆ దేవాది దేవుడే నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. మరణము నుండి తప్పించడానికి ఆయన సమర్థుడు. అందుకే పాపములో నుండి చనిపోతే నరకం, పాతాళం, అగ్నిగుండం, వేదనకర స్థలం నువ్వు భరాయించలేవు, శక్తి సాలకొస్తుంది. అందుకే దేవుడి నిమిత్తం, నా నిమిత్తం, మన అందరి నిమిత్తము రక్తం కార్చి ఆ రక్తంతో కడిగి శుద్ధులు చేసి తన ప్రజలుగా చేర్చుకున్నాడు. సత్యమైనటువంటి వాక్యాన్ని నమ్మి విశ్వసించి, యేసయ్యా నిజంగా నేను ధన వ్యామోహం కలిగినటువంటి వాడిని, దైవాన్ని మర్చి దయాన్ని ప్రేమించినటువంటి వాడిని, లోకాన్ని ప్రేమించినటువంటి వాడిని, ధనం సంపాదన కోసం ఎంతమందినో మోసం చేసినాను, దగా జీవితం జీవించినాను. అలాంటి జీవితం నాకు వద్దయ్యా, నీవు లేని జీవితం, పరలోకం లేని జీవితం నాకు వద్దయ్యా. నీ విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపడతావా? రేపు నీది కాకపోవచ్చు. సహోదరుడా సహోదరి, థామస్సు ప్రభుని నమ్ముకుంటే ప్రభుతో అబ్రహాం రొమ్మున అనుకున్నట్టుగా, దరిద్రుడు అనుకున్నట్టుగా ఆనందంతో ఉంటాడు. నీవు నేను కూడా థామస్ యొక్క మరణం ఆధారం చేసుకొని ఎవరు ఎక్కడ ఉంటామనేటువంటి తీర్మానం చేసుకుందాం. ధనమా, దైవమా? దేవుడు మనల్ని బ్రతికించి సజీవ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఎవరివైనా సరే, ఏ మతానికి, ఏ కులానికి సంబంధించిన వాడువైనా సరే, చిన్నవాడువైనా సరే, పెద్దవాడువైనా సరే, మరణము కాకముందే దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఎవరు కావాలి? ధనం కావాలన్నా, దైవం కావాలన్నా? తీర్మానం చేసుకొని. దేవుడు లాజరు చనిపోయినప్పుడు ఎంత దుఃఖపడినాడో, ఏడ్చినాడు. మన స్నేహితుడు 4 రోజులు సమాధిలో ఉంటే వెళ్ళిపోయినాడు. అక్కడ ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రార్థన వలన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వలన రక్త సంబంధికులైనటువంటి అక్కనే, అయ్యా 4 రోజులు ఉందయ్యా, 4 రోజులైందయ్యా, సమాధి రాయి తీయమంటే 4 రోజులైందంటే, మరి నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. సింపుల్ గా నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తా అన్నప్పుడు ఆ మాటకు నమ్మి వెంటనే లాజరు బయటకు వచ్చేస్తాడు. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, రాత్రికాల సమయమున థామస్ యొక్క అన్నదమ్ములు గాని, ఆ నరకములో, యాతనలో రక్త సంబంధికులు గాని అక్క చెల్లెలు పడకూడదని దేవుడు ప్రేమతో నీతో హెచ్చరిక చేస్తున్నాడు. ఈ రోజైనా కుటుంబ సభ్యులంతా ప్రభుని నమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నావా? యేసయ్యా, మేము దరిద్రమైన జీవితం జీవిస్తున్నా ఆ పరలోకములో నీతో సదాకాలం ఉంటామని తీర్మానం చేసుకుంటావా? లేదు, ధనవంతుని వలే మేము కూడా ఉంటానంటావా? ఈ మీటింగ్ పెట్టేది మీకోసమే. మరి మీరు వింటున్నారో లేదో దేవుడే ఎరుగు. జీవితాన్ని కనువిప్పగలగడానికే ఒక కుటుంబంలో ఒక్కొక్క మరణం బయటికి తీసుకొని వస్తాడు. ఈ మరణం వలన, ఈ సంఘటన వలన, ఈ సన్నివేశం వలన ఇప్పుడైనా మనసు మారుతుందా? తీర్మానం చేసుకుంటావా అని ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. తాము సహోదరుడా, సహోదరులైనా సహోదరులైనా, తల్లి అయినా, నేను కూడా ఒకనాడు చేరాల్సిందే, నా కుమారుడు పోయిన స్థలానికి నేను చేరాల్సిందే అని తీర్మానం చేసుకుని, అయ్యా ధన వ్యామోహం వద్దు, లోక స్నేహం వద్దయ్యా,
నీవు కావాలి అని తీర్మానం చేసుకొని ప్రభుకు నీ హృదయం అర్పిస్తే, నీ జీవితం అర్పిస్తే, ఎంత ఘోర పాపివైనా సరే ప్రభు క్షమించి రక్తంతో గడిగి తన ప్రజలుగా చేర్చుకుంటూ, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రభునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ పొందుదురు. ప్రార్థన చేయి. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి కాల సమయమున, అర్ధరాత్రి కాల సమయమున థామస్ కుటుంబంలో ఆయన మరణం సమయాన్ని, సందర్భాన్ని ఆధారం చేసుకుని మైక్ ద్వారా నీ మాటలు వినిపించడానికి దేవా నువ్వు సమయం ఇచ్చిన స్తోత్రాలు. విన్నటువంటి మాటలను నీరుగట్టి ఫలింప చేయండి. ఈ మాటల్లో తిరిగి రాకోకుండా ఎవరైతే ఏర్పాట్లుండే వాళ్ళు ఫలింప చేయండి. ఎవరైతే నిర్లక్ష్యం పెట్టినారో ఈ రాత్రి కాలంలో మాట్లాడి రక్షణ మారు మనసు అనుగ్రహించి నిత్యరాజ్యానికి వారసులు చేయండి. ధనవంతుల వలె కాకోకుండా దరిద్రుడు లాజరు వలె దీనుడై సాత్వికుడై నమ్మకముగా నీ యందు విశ్వాసముంచి కడవరకును యాత్ర చేసినటువంటి వాడు అతను తీర్మానం చేసుకుని దరిద్రమైన జీవితమైన దేవుని మీద ఆధారపడుటకును, రక్త సంబంధిక అన్నదమ్ములకును, అక్క చెల్లెలకును, తల్లి గారికి, అందరికి, స్నేహితులకు కూడా దేవా ఆ ధనవంతుని వలె కాకోకుండా దరిద్రుడైన లాజరు వలె జీవించడానికి వీరందరికీ మనసు అనుగ్రహించమని, వారి కోసం కార్చిన రక్తం వ్యర్థం కాకోకుండా చేయమని, నీ నామకు మహిమ తెచ్చుకోమని, గొప్ప కార్యం జరిగించి మహిమ పొందమని యేసు ప్రభు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.